సో నమస్తే గాయ్స్. ఇప్పుడు మనతో పాటు నైనా ఉంది. నైనా ఏంటంటే డ్రామా జూనియర్ 7 సీజన్లో తను కూడా ఒక కంటెస్టెంట్. ఇప్పుడు తనతో మాట్లాడదాం. హాయ్ నైనా. హలో. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏ క్లాస్? 6th కి వెళ్తా. 6th కి వెళ్తావు. 5th అయిపోయింది. 5th అయిపోయింది. స్కూల్కి వెళ్ళావా మరొకసారి క్లాస్కి? ఫస్ట్ డే వెళ్ళా. ఫస్ట్ డే ఒకసారి అందరినీ పరిచయం చేసుకొని వచ్చావా? అంతే. ఓకే ఓకే. అండ్ నైనా, ఇప్పుడు నువ్వు ఈ సీజన్ 7లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి ఫస్ట్ మొన్న ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో నువ్వు దేవత క్యారెక్టర్, రైట్? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం దేవత క్యారెక్టర్, అది కూడా లక్ష్మీదేవి క్యారెక్టర్. ఎట్లా అంటే ఫస్ట్ టైం నువ్వే చేయడమా? ఇంతకు ముందు ఎప్పుడైనా చేసావా? ఫస్ట్ టైమా? ఎలా అప్రోచ్ అయ్యావు? ఆడిషన్స్కి వెళ్ళావా? ఓకే. ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అంతా నీకు? ఫస్ట్ లెవెల్ 1 తీసారు, సెలెక్ట్ అయ్యని చెప్పారు. నెక్స్ట్ లెవెల్ 2 తెలుగు ఆఫీస్ లో చేశారు, మళ్ళీ సెలెక్ట్ అయ్యని చెప్పారు. ఓకే. ప్రోమో పిలిచారు. ప్రోమో తర్వాత ఇక్కడ రిహార్సల్స్. వైజాగేనా? ఎక్కడ? అమీర్పేట, హైదరాబాద్. ఓ, ఇక్కడేనా? ఓకే ఓకే. చాలా మంది వైజాగ్ అంటుంటే అక్కడ నుంచి వచ్చారేమో అనుకున్నా. ఇక్కడేనా? ఓకే ఓకే. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి, అంటే ప్రోమోది, అందులో నీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పు. అమ్మవారి కాబట్టి. అమ్మవారి డైలాగా, నన్ను పద్ధతిగా వాడుకుంటే బాగుపడతారు, లేదంటే బాధపడతారు. సరే, ఇక ఉంటాను మరి. మీ బాగు కోరుతూ మీతోనే ఉంటాను. రైట్. సూపర్ సూపర్. అండ్ నీ హాబీస్ ఏంటి? నాకు స్విమ్మింగ్ ఇష్టం, సింగింగ్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం. వెళ్తావా ఈ క్లాసెస్ కి? ఏమైనా వెళ్ళవా? వెళ్ళాను. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇష్టం కదా, దానికి కూడా వెళ్ళవా? అంటే మమ్మీ నేర్పించింది. ఓకే. అంటే ఫస్ట్ కొన్ని డైలాగ్స్ చెప్పా, మమ్మీ కొన్ని డైలాగ్స్ రాసింది. మీ మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ టైలర్, మేకప్ ఆర్టిస్ట్. అందుకే అన్ని రాసింది. అంటే ఆర్టిస్ట్లను చూసి. ఓకే. అండ్ మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ టైల్స్ మార్కెటింగ్. ఓ, సో మీ డాడీ మీ మమ్మీ నిన్ను యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. స్కూల్లో ఎప్పుడైనా చేసావా డ్రామాలు కానీ ఇట్లా యాక్టింగ్ కి సంబంధించి? ఒక్కసారి డాన్స్ చేసా. అవునా? స్కూల్లో డాన్స్. రిపబ్లిక్ డే 5th క్లాస్ కాబట్టి ఫస్ట్ టైం. ఓకే. ఒకసారి చేసి ఇప్పుడు కంటిన్యూగా చేస్తూ వెళ్తావు. అంటే మీ ఫ్రెండ్స్ కి తెలుసా నువ్వు ఇందులో చేస్తున్నావని? తెలుసు. ఏమన్నారు మళ్ళీ? అంటే ఎగ్జైట్ అవుతారు కదా, ఓ మా నైనా అందులో ఉంది అనేసి. నేను చెప్పలేదా? ఏ ఊరికే డైరెక్ట్ సర్ప్రైజ్. ప్రిన్సిపల్ మ్యామ్ కి చెప్పా. ఎందుకంటే లీవ్ ఇవ్వాలి, పైగా దానికి ప్రాపర్ రీజన్ ఉండాలి కాబట్టి. హోమ్ సిక్ అంటే మళ్ళీ దానికి సర్టిఫికేట్ అడుగుతారు కదా, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురావాలి చెప్పేసి ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. అడుగురా? డాడీ చెప్తారు. ఏ స్కూల్ అది? గౌతమ్ మోడల్ స్కూల్, అమీర్పేట్. ఓ, గౌతమ్ మోడల్ స్కూలా? కానీ నేను చెప్తే నమ్మరు, డాడీ చెప్పాలి. అంతే కదా, నువ్వు విక్టిమ్, నువ్వు చెప్పడానికి ఉండదు. నువ్వు చెప్పావంటే అప్పుడు నువ్వు అవ్వదు, ఇంకా కన్సిడర్ చేయరు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో నీకు అంటే నీతో పాటు ఇంకా చాలా మంది యాక్ట్ చేస్తున్నారు కదా, అంటే స్కిట్ చేస్తున్నారు కదా, ఎవరు నచ్చారు? కాదు, చెప్పు. హనుమాన్ స్క్రిప్ట్ చేశాడు కదా అబ్బాయి, నా స్క్రిప్ట్ లో ఉన్నాడు. అవునా? బాగా జోవియల్గా ఉంటాడా? ఇప్పుడు నీకు అందరూ అంటే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు కదా, ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది మీరు స్టార్ట్ చేసి ఇదంతా ప్రాసెస్? ఇప్పుడు రిహార్సల్స్ కానీ ఆడిషన్స్ నుంచి మీరు అందరూ పరిచయం అయ్యి ఉంటారు కదా? ఆడిషన్స్ ఫస్ట్ స్కెడ్యూల్ లో పరిచయం. అవునా? ఎలా ఉంది వాళ్ళతో పరిచయం? కొత్త ఫ్రెండ్స్ కదా, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. అంటే స్కూల్లో ఖచ్చితంగా ఉంటాము, అది కామన్ ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ వీళ్ళు వేరే ఏరియా నుంచి వచ్చారు కదా. బానే ఉందా? బాగుందమ్మా అంటే. ఓకే. ఏం చేస్తూ ఉంటావు నువ్వు స్కూల్ నుంచి రాగానే?
యాక్టింగ్ కి ఏమైనా ప్రిపేర్ అవుతావా, లేకపోతే జనరల్ గా అందరిలాగానే ఆడుకోవడం, రీల్స్ చూడడం, ఫోన్ చూడడం, గేమ్స్ ఆడడం? ఆడుకుంటా. ఓకే. నెక్స్ట్ ఇంటికి వస్తా, ఫ్రెష్ అవుతా, మళ్ళీ తింటా, ఏమన్నా చదువుకుంటా, ఫోన్ చూసుకుంటా. హోంవర్క్ అనవేమో అనుకున్నా. అప్పుడు టీచర్ టోస్ట్ చేస్తాం. టోస్టా? రోస్ట్ అండ్ టోస్ట్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నీ రిహార్సల్స్ నడుస్తున్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏ క్యారెక్టర్ నీది? దెయ్యం, రాక్షసి. అప్పుడే దేవత, తర్వాత దయ్యమా? నెక్స్ట్ ఏంటి, సైకోనా? ఏమో ఏంటి ఇందులో ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. ఇందులోనా? దెయ్యం దాంట్లో, రాక్షసి దాంట్లోనా? మమ్మల్ని చూసి భయంతో ఈ లోకమే గజగజ వణికిపోతుంది. అలాంటిది అల్ప ప్రాణివైన నువ్వు మా ముందు కూర్చొని చప్పట్లు కొడతావా? కొట్టను తల్లి. ఓకే ఓకే, నైస్, చాలా బాగా చెప్పావు. భయమైంది నాకే, ముందర కూర్చున్న నాకు నిజంగానే భయమైంది. ఓకే, ఎనీవే చాలా బాగా చేస్తున్నావు. అంటే నువ్వు యాక్టింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసావా, లేకపోతే చిన్నప్పటి నుంచి వెళ్ళి మా మమ్మీ నేర్పిస్తూనే ఉందా? ఇప్పుడే, ఇలా చెయ్యి అలా చెయ్యి అని? ఇప్పుడిప్పుడేనా? ఏ క్లాస్ నుంచి? ఫిఫ్త్, అంటే లాస్ట్ ఇయర్ నుంచి. ఓకే ఓకే. అంటే నీకే ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే మీ మమ్మీ ఇంట్రెస్ట్? నాకే ఇంట్రెస్ట్. అవునా? ఏం అంటే మూవీస్ చూస్తావా? ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్. ఇంగ్లీష్ మూవీసా? ఓకే, ఏం మూవీ చూసావు ఈ మధ్యన? స్కైడీ క్యాట్. ఓకే, అది నాకు తెలీదు. డిజ్నీ ఇవి చూడవా? డిజ్నీ లాంటివి, మార్వెల్స్ చూడ, డిజ్నీ అప్పుడప్పుడు చూస్తా. అంటే మా జనరేషన్ ఏనా ఇలాంటివి చూసేది, మీరు చూడరా? నెట్ఫ్లిక్స్ చూస్తా. ఓకే. నెట్ఫ్లిక్స్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో తెలుసా చూడడం? ఎప్పుడు? లాస్ట్ ఇయర్ నుంచి. అప్పుడే నేను పెద్దదాన్ని అయిపోయా. అంతకుముందు నేను చూడలేదు అన్ని. ఇప్పటి వరకు నేను కార్టూన్స్ చూస్తూ ఉంటా. నేను 4th క్లాస్ నుండి చూస్తున్నా నెట్ఫ్లిక్స్. చూసావా, మీ జనరేషన్ కి మా జనరేషన్ కి ఎంత డిఫరెన్స్. మేమేమో కార్టూన్స్ చూసి బతికాము, మీరేమో డైరెక్ట్ నెట్ఫ్లిక్స్. ఓకే, ఎనీవే ఎలా ఉంది ఇప్పుడు సెట్స్ పైన, మీకు స్టేజ్ పైన రిహార్సల్స్ చేస్తుంటారు, శ్రీరామ్ గారు ఉంటారు, ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు కదా, ఆద్య గారు అండ్ రామలక్ష్మి గారా? సీరియల్స్ చూడను, అందుకే నాకు తెలీదు. కానీ ఆయన తెలుసు, శ్రీరామాదిత్య గారు. సమ్ ప్రేమ ఎంత మధురం సీరియల్ చేస్తుంటారు కదా. సో ఎలా ఉంది వాళ్ళతో? అంటే ఆయన సీనియర్ యాక్టర్ యాక్చువల్లీ. మళ్ళీ జయప్రద గారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా రెగ్యులర్ గా వస్తారా, అంటే రిహార్సల్స్ కి వస్తారా? రిహార్సల్స్ కి రారు, షూటింగ్ టైం కి డైరెక్ట్ షూట్ కే వస్తారా? ఓకే. పూర్ణ గారు, వేణు గారు వాళ్ళు డైరెక్ట్ షూట్ కి వచ్చేస్తారు. షూట్ కి వస్తారా? ఎలా ఉంటుంది వాళ్ళతో? అంటే వాళ్ళు యాక్టర్స్, పైగా ఎక్కువ అంటే సీనియర్స్ వాళ్ళు ఇండస్ట్రీలో. ఎలా అంటే మీతో బాగా ఉంటారా? బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా మంచిగా ఉంటారు. మిమ్మల్ని కంఫర్ట్ చేస్తారు, భయపడకు, బీ కాన్ఫిడెంట్ అని చెప్తుంటారా? చెప్తారు. ఎవరు ఎక్కువగా నీతో అంటే ఎక్కువగా అంటే ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఎక్కువగానా? అంటే అర్థం కాలేదు. మరి ఎందుకు ఆలోచించావు? యాక్టింగా? ఎనివే, అంటే ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు మెంటర్స్ ఉన్నారు, హోస్ట్లు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు. వీళ్ళందట్లో అంటే ఇప్పుడు నైనా నువ్వు భయపడకు, నువ్వు చేస్తావు, కాన్ఫిడెంట్ ఉండు అని చెప్పి, అంటే స్టేజ్ నీకు కొత్త కదా. అంటే నీకు ఫస్ట్ డే ఎలా ఉండేది? ఫస్ట్ డే భయమైంది? మామూలుగా ఉన్నావా? ఫస్ట్ డే తిరగనిచ్చారు స్టేజ్ మీద. అవునా? సో ఫ్రీ అయిపోయావు అనమాట. మరి అసలు ఎట్లుండదో తెలియకపోవటం అది భయం, తెలిసినప్పుడు భయం అంతే. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళక ముందు ఆలోచించడం వేరు, అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేసి ఓకే ఓకే ఇది హాల్, ఇది నేను రాయాలి, ఇది నా సీట్ అని చెప్పేసి తెలుసుకోవడం. నైస్ నైస్. ఓకే, అంటే ఇప్పుడు మెంటర్స్, జడ్జెస్, ఇంకెవరు హోస్ట్లు, వీళ్ళ మధ్యలో ఎవరు నీతో ఎక్కువగా అంటే మాట్లాడతారు? మెంటర్స్.
ఎందుకంటే మీకు అన్ని చెప్పాలి కాబట్టి. నేర్పిస్తారు కాబట్టి. ఓకే. ఎలా అంటే ఎట్లా ప్రాక్టీస్ చేపిస్తుంటారు మీకు? ఫస్ట్ డైలాగ్స్ నేర్చుకోమంటారు, నెక్స్ట్ వాయిస్ ఎలా మాడ్యులేషన్ చేయాలి, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి చెప్తారు, అలా యాక్టింగ్ తో పాటు చెప్తారు. యాక్టింగ్ చెప్తారు. ఓకే. అంటే 3 స్టేజెస్ అన్నమాట మీకు. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుందా? బా ఇంతనా అని అనిపిస్తుందా? ప్రాక్టీస్ చేస్తే ఎంతైనా ఈజీగానే అనిపించింది. ఎగ్జామ్ లో కూడా ఇలాగే అనిపిస్తుందా? ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ ఇది రాయాలి. ఓకే. అంటే నువ్వు హార్డ్ వర్క్ అన్నమాట, కష్టజీవి. ఓకే. ఇప్పుడు మెంటర్స్ ఓకే. జడ్జెస్ లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? జయప్రద గారు పెద్ద ప్లానింగే. ఆవిడ మూవీస్ చూసావా ఎప్పుడైనా? ఆమె హీరోయిన్ అని తెలుసా? ఎవరు చెప్పారు? చెప్పలేదు. మరి ఎలా తెలుసు? ఫొటోస్ వచ్చాయి. ఓ ఆ రోజు అభినేత్రి దానికంటే ముందు ఓకే ఇన్స్టాగ్రామ్ లో వచ్చాయి. ఓ ఇన్స్టాగ్రామ్ చూసావా? నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేస్తా. అవునా? ఓకే. ఏముంటుంది ఐడి? మా వ్యూవర్స్ కి చెప్తాము, నేను కూడా ఫాలో అవుతా. నైనా సాయన్ని. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాం, ఫాలో కొట్టండి మా వాళ్ళకి. ఏం చేస్తుంటావు? డాన్స్ చేస్తావా అందులో? ఇన్స్టా రీల్స్ యాక్టింగ్ చేస్తా. యాక్టింగ్? అవునా? అప్పుడప్పుడు డాన్స్ చేస్తా, అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తా. అవునా? చూద్దాం. స్పెల్లింగ్ NAINA కాదు, మరి NAYANA. ఓకే. ఈజీ పేరు. అవునా? టైప్ చేయి, నాకు స్పెల్లింగ్ రాదు. అంటే యాక్చువల్గా నేను చదువుకోలేదు. ఎందుకు? తెలుగులో వస్తుందేంటి? తెలుగులో వస్తుందా? ఇదెందుకు నీ అని ఉంది అక్కడ? పోయిందా? తెలుగు మీడియం, ZPHS. నేను ఇంగ్లీష్ మీడియం, గౌతమ్ మోడల్ స్కూల్. ఓకే. ఇంకా ఏం చేస్తుంటావు? నీ హాబీస్ ఏంటి? స్విమ్మింగ్. ఓన్లీ స్విమ్మింగ్? సింగింగ్. ఓకే. వెళ్తావా? అంటే స్విమ్మింగ్ కి వెళ్తావా లేకపోతే డైరెక్ట్? అప్పుడప్పుడు వెళ్తా. అప్పుడప్పుడు. కానీ ఇష్టం స్విమ్మింగ్. రైట్. చూపించు. అయ్యో లాక్ పడిందా? ఓకే సర్లే, వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. అండ్ ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేస్తా అంటే మూవీస్ చూస్తావు కదా, నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు ఒకటి. అంటే తెలుగు మూవీస్ ఏం చూడవా? చూస్తా. తగ్గేదేలే. పుష్ప నాకు నచ్చదు. నచ్చదా? ఏ? ఫైటింగ్ ఎక్కువ ఉంటది. అంటే ఎలా ఉండాలి మూవీ అంటే? మూవీ అంటే కామ్గా ఉండాలి. అప్పుడప్పుడు ఫైట్స్ ఉండాలి. అప్పుడప్పుడు ప్రతిసారి గొడవ పడద్దు అంటూ. అక్కడక్కడ అవసరమైన చోటు ఉండాలి, అవసరం లేని చోట వద్దు. కానీ ఇక్కడ అన్ని ఫైట్సే ఉన్నాయి, అందుకే ఇంగ్లీష్ మూవీస్ చూస్తావు కదా. వాళ్ళు ఏ హాయ్ హలో అంటారు కాబట్టి ఓకే, వీళ్ళు ఏంది బే అంటారు కాబట్టి కదా. ఓకే. అంటే ఇంగ్లీష్ మూవీస్ లో నీకు నచ్చిన మూవీలో ఒక డైలాగ్ చెప్పు. తెలుగు మూవీలో చెప్తా. ఇంగ్లీష్ మూవీస్ చూస్తాను, తెలుగు అప్పుడప్పుడు చూస్తా. ఓకే సరే. తెలుగు మూవీస్ లో ఏది ఇష్టం? బాలయ్య ఇష్టం. వావ్, చరిత్ర సృష్టించాలన్నా మీరే సృష్టించండి. చెప్పనా డైలాగ్? నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా, నేను రెడీ, జనంతో వద్దు, వెళ్ళు. ఏయ్ కొడితే మెడికల్ టెస్టులు నేర్పించుకోవడానికి నీ ఆస్తులైనా సరిపోవు, పో బతికిపో. ఓకే ఓకే. సింగింగ్ అన్నావు కదా, ఒక పాట పాడొచ్చు కదా. ఏ పాట? ఇంగ్లీష్ పాట, తెలుగు పాట? తెలుగు పాడతావా ఇంగ్లీష్ పాడతావా? నీ కంఫర్ట్. రెండు పాడతా. అయితే రెండు పాడు. అయితే ఒక పాడతా, తెలుగు పాడతా. తెలుగు ఓకే. తెలుగులో ఏది? పువ్వై విరిసే ప్రాయం. అవునా, నాకు తెలియదు, పాడు. పువ్వై విరిసే ప్రాణం, పువ్వై విరిసే ప్రాయం, రెండు ఒకటే నానికి బొమ్మ బొడుసంతే, తీసే ఊపిరి ఒక్కటేగా వేషం వేరంతే, నడకైనా రాని పసిపాదాలే అయినా, బతుకంతా నడిచే అలిసిన అడుగులు అయినా,
చెప్పుతాయా చెరిగే నైస్ నైస్. నీకు మీ ఫాదర్ ఇష్టమా మదర్ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం. ఓకే, ఇప్పుడు రేపు ఫాదర్స్ డే ఉంది కదా? రేపు ఆలోచన మండే మండే ఆర్ రేపు Shooting. ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే ఉంటుంది. అంతే, ఇంకా షూటింగ్ బిజీలో ఇవన్నీ మర్చిపోతాంలే. పైగా రిహార్సల్స్ ఏ టైంకి లేస్తున్నారు? నేనా నేను ఈ రిహార్సల్స్ కోసం 7 7కి లేచి ఎప్పుడు ఎప్పుడు పడుకుంటున్నారు? ఎలా ఉంటుంది స్కెడ్యూల్ అంతా మీకు? స్లీప్లెస్. ఇప్పటి నుంచి వెళ్ళే స్లీప్లెస్. పాపం, చాలా బాధాకరమైన విషయం ఇది. దీని మీద చర్చించాల్సిందే. చర్చించి తొందరగా పడుకోవద్దు, ఇంక కొంచెం ప్రాక్టీస్ చేద్దాంలే. ఓకే, అంటే ప్రాక్టీస్ టైంలో ఏమైనా హార్డ్ అనిపిస్తుంటుందా నీకు? అంటే ఏం లేదులే, ప్రాక్టీస్ అయిపోతుంది కదా. హార్డ్ అనిపిస్తే చెప్తారు మెంటర్స్. చెప్తారా? చాలా క్యాజువల్గా ఉంటారా నీతో? అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం నీకు ఏ ఇబ్బంది కాకుండా? ఏ ఇబ్బంది ఉండదు. హ్యాపీగా గడిచిపోతుంది. ఎప్పటి వరకు ఉంటుందంట మీకు ఇప్పుడు ఇదంతా? ఎల్లుండి డైరెక్ట్ స్టేజ్ పైన షూట్. అందుకే షూట్. రైట్. ఓకే, ఇంకా మనం మిస్ అయ్యామా? ఓకే నైనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ రిహార్సల్ టైంలో మాకు నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సోదరి. బాయ్. టాటా.